This call is now being recorded. హలో. సో Yes, sir. Vinisam. చేసిన రీసెర్చ్ లో Sir, 1 versus 1 కి more accuracy వస్తుంది సార్. డిసడ్వాంటేజెస్ వచ్చేసి మోర్ స్టోరేజ్ కావాల్సి వస్తుంది. మీ దగ్గర 2 డివైసెస్ ఉన్నట్టుంది. సో దానివల్ల వస్తుంది ఇష్యూ. ఒక దాంట్లో మైక్ మ్యూట్ చేయండి. ఓకే. నో సార్, ఒక్కటే ఉంది సార్. సో చెప్పు, నువ్వు చేసిన రీసెర్చ్ ఏంటి? సార్ 1 versus 1 కి మోర్ అక్యురసీ వస్తుంది. అట్లాగే డిసడ్వాంటేజ్ మోర్ స్టోరేజ్ కావాలి. 1 వర్సెస్ ఆల్ అది హై కాంపిటేషనల్ ఎఫిషియన్సీ వచ్చింది. మిగతా వాళ్ళకి వినిపిస్తుందా? త్రివేణి మాట్లాడుతుంది ఇప్పుడు. సరిగా రావట్లేదు సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎవరిది? త్రివేణిది కదా. సార్. వన్ వర్సెస్ 1 కి డిసడ్వాంటేజ్ మోర్ స్టోరేజ్ సార్. 1 వర్సెస్ ఆల్ కి డిసడ్వాంటేజ్ అది ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్స్ ఉంది. మోర్ అక్యురసీ. డిసడ్వాంటేజ్ వచ్చేసి ఏంటిది? హై కాంపిటీషన్. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటిది? లో కాంపిటీషన్. ఈ మోర్ అక్యురసీ ఏదైతే ఉందో ఇది చాలా ఎవిడెంట్ గా అనిపించేది ఎప్పుడు అంటే డాటా సెట్స్ లో ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు. డాటా సెట్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటిది చెప్పచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 3 క్లాసెస్ ఉన్నాయనుకుందాం. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. క్లాస్ ఏకి సంబంధించి మన దగ్గర 1000 రోస్ ఉన్నాయి. క్లాస్ బికి 50, క్లాస్ ఏకి 10. ఇది ఎంత? హలో. సార్ మీ వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది సార్.
అలా వినిపిస్తుంది అప్పుడు మీకు ఎస్ సార్. రెస్పాన్స్ ఉంది. సో ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ అంటే ఓకే ఓకే మైక్ అన్మ్యూట్ చేస్తే పెట్టలేదు బెటర్ ఒక్కదాని ఓకే సార్. అక్కడ ఏం చేస్తుంది చెప్పేసి రాసాను. ఎస్ సార్. అది ఎందుకు ఇంబ్యాలెన్స్ అంటున్నాను? సార్ అది క్లాసెస్ రోస్ వేరియేషన్ ఉన్నాయి కదండి సార్. ఓకే ఇప్పుడు మనకి అది ఇచ్చిన డేటా ఎవరు క్లయింట్ ఇచ్చే డేటానా లేకపోతే ఏంటి అసలు డేటా? క్లయింట్ ఇచ్చే డేటానే సార్. ఓకే సో క్లయింట్ ఇచ్చిన డేటాలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. ఏబిసి అని 3 క్లాసెస్. 3 Yes, క్లాసెస్ sir. ఉన్న క్లయింట్ ఇచ్చిన డేటా ఎలా ఉంది? ఒక క్లాస్ కి ఏమో చాలా రోజు ఇచ్చేసాడు, ఒక క్లాస్ కి Yes, చాలా sir. తక్కువ రోజు ఇచ్చేసాడు. ఒక దానికి 1000, ఒక దానికి 10. అంటే Yes, sir. చాలా ఇంబ్యాలెన్స్ ఉన్నట్టే కదా. అప్పుడు Yes. ఏమైతుంది మోడల్ నేర్చుకునేటప్పుడు ఎక్కువ ఏ క్లాస్ కి అయితే రోస్ ఉన్నాయో ఆ క్లాస్ కి ఒక ప్రియారిటీ ఇవ్వాలని చూస్తుంది. Yes. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మోడల్ కనుక్కుంటున్నాను నేను, ఎంఎల్ మోడల్. దానికి ఒక ఇమేజ్ ఇస్తే ఆ ఇమేజ్ చెప్పాలి అది డాగ్ కి సంబంధించిందా, క్యాట్ కి సంబంధించిందా, లయన్ కి సంబంధించిందా. ఇలా ఒక మోడల్ మంచి ట్రైన్ అవ్వాలి అంటే దీనికి ఇచ్చే డేటా సెట్ ఎట్లుండాలి? డాగ్ కి సంబంధించి 100 రోస్, క్యాట్ కి సంబంధించి ఒక 110, లయన్ కి సంబంధించి ఒక 90 ఉంటే బాగానే ట్రైన్ అవుతుంది. ఓకే. అదే నేను డాగ్ కి సంబంధించి 1000 ఇచ్చి క్యాట్ కి సంబంధించి ఒక 10, లయన్ కి సంబంధించి ఒక 50 ఇస్తే అప్పుడు ఏమనుకుంటుంది? అది ఇచ్చిన ప్రతి ఇమేజ్ ని డాగ్ అందాం, పోయేదేముంది? Yes, sir. ఎట్లాగో ఎక్కువ 1000 ఉన్నాయి కదా, మిగతా కూడా డాగ్ అనుకుంటా అని అనుకుని అది ఏం చేస్తుంది, మొత్తం బయాస్ అయిపోతుంది మోడల్. డాగ్ ని వేయాలి ఎప్పటికీ అని. Yes, అర్థమైందా? sir. Yes, sir. సో ఇప్పుడు ఇట్లా క్లాసెస్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు 1 versus 1 కి 1 versus 1 కి ఏమవుతుందో చూద్దాం. Okay. 1 versus 1 అన్నప్పుడు ఏమవుతుంది? మనకు వచ్చే కేసెస్ 1000 versus 10. 10, సెకండ్ ఏంటి? 1000 versus 50, sir. 50. అదే సెకండ్ కేసులో 1 versus all అన్నప్పుడు ఏమవుతుంది? 1000 versus 60 అవుతుంది. సార్ 1000 కాదు, ఇక్కడ చూడాల్సి 10 versus 1 versus 1 అన్నప్పుడు మనకి అతి తక్కువ క్లాస్ ఉంది అంటే మైనర్ క్లాస్ ఇది కదా. సో మైనర్ sir. క్లాస్ కి చూద్దాం. 10 versus ఏమవుతుంది? ఫస్ట్ 1 versus 1 అయితే 10 versus 1000 ఒక్కసారి, 10 versus 50 ఒక్కసారి. 50 ఒక్కసారి. 1 versus all లో 10 versus 1050 అవుతుంది సార్. సెకండ్ అయితే 10 versus అంతే, 1 versus all కాబట్టి 10 versus 1050 అవుతుంది. Yes, సో sir. ఇక్కడేమో మనకి 10 versus 1000, 10 versus 50 ఉంది. ఇక్కడేమో 10 versus 1050 ఉంది. ఈ రెండిట్లో ఏది ఎక్కువ శాంపిల్స్ ఉన్నాయి అవతల క్లాస్ కి? 1 versus all లో సార్. సో ఇది ఇంకా తక్కువ అక్యురసీ ఇస్తుంది కదా కంపేర్ విత్ 1 versus 1. Yes, sir. ఎందుకంటే మనకి ఇంత ఇంబ్యాలెన్స్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మీకు ఎక్కువ ఇంబ్యాలెన్స్ ఉంది కదా కంపేర్డ్ విత్ 1 versus 1. Yes, కాబట్టి sir. 1 versus 1 కి కొంచెం హైయెస్ట్ అక్యురసీ ఉంటుంది అని అంటాం కంపేర్డ్ విత్ 1 versus all. సో ఇది క్లియర్? Yes, sir. ఓకే. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటిదంటే మోడల్స్ మనం కనుక్కున్నాక ఏ మోడల్ మంచిది, ఏ మోడల్ మంచిది కాదు అనడానికి మనం కొన్ని కనుక్కోవాలని చెప్పారు. అక్యురసీ మెట్రిక్స్ అని ఇలాంటివి గుర్తుకుందా? No, లీనియర్ sir. రిగ్రెషన్ మోడల్ మనం డెవలప్ చేసాం. లీనియర్ రిగ్రెషన్ మోడల్ y ఈక్వల్స్ టు mx ప్లస్ c మోడల్, Yes, sir. లేదా y ఈక్వల్స్ టు w0 ప్లస్ w1x అని. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు y ఈక్వల్స్ టు 2 ప్లస్ 3x అని ప్రిడిక్ట్ చేసావు. Okay. మిగతా వచ్చేసి 3 ప్లస్ 4x అని ప్రిడిక్ట్ చేసింది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది మంచి మోడల్, ఏది మంచిది కాదంటే ఎలా తెలుస్తుంది మీకు? RMSC తో కనుక్కుంటాం కదా. అది కరెక్ట్, ఆర్ఎంఎస్సి. ఇప్పుడు ఈ ఆర్ఎంఎస్సి అనేది అక్యురసీ అంటారా? ఎస్ సార్. మోడల్ ఎంత అక్యురేట్ అని చెప్తుందా? చెప్తుంది సార్.
యాక్చువల్లీ ఆర్ఎంఎస్ అనేది అక్యురసీ కాదు, కానీ Error. ఆర్ఎంఎస్ తోటి మనం చెప్పగలుగుతాం. ఆర్ఎంఎస్ ఏంటంటే ఎర్రర్, Yes, sir. అంటే ఒక మోడల్ ఎంత ఎర్రర్ చేస్తుంది అని. అక్యురసీ ఏ మోడల్ కి ఎక్కువ ఉంటుందో ఆ మోడల్ బెస్ట్ మోడల్, ఎర్రర్ ఏ sir. మోడల్ కి తక్కువ ఉంటుందో ఆ మోడల్ బెస్ట్ మోడల్. అంటే ఏంటిది, ఆర్ఎంఎస్ కి పూర్తి వ్యతిరేకం అక్యురసీ అనడం. Yes, sir. సో ఆర్ఎంఎస్ టర్మ్ ఎలా ఉంటుంది, ఫార్ములా చెప్పు. Root of root. తర్వాత అక్కడ మీన్ mean square error I equals to 1. వై Errors. మైనస్ వైపీ హోల్ స్క్వేర్, Yes, sir. ఇంతేనా? రూట్ మీన్ అంతే. స్క్వేర్ ఎర్రర్ అంటే. సో Yes, దీంతో sir. మనకి బయటికి వచ్చేది ఏంటిది, ఒక ఎర్రర్ వాల్యూ. Yes, sir. సో ఎర్రర్ వాల్యూ ఏ మోడల్ కి తక్కువ ఉంటే అది మంచి మోడల్. Yes, మోడల్ sir. నెంబర్ 1 కి ఎర్రర్ 5 వచ్చింది, మోడల్ నెంబర్ 2 కి ఎర్రర్ 6 వచ్చింది. ఏది బెస్ట్ మోడల్ దీంట్లో? First the best model, sir. ఫస్ట్ ది బెస్ట్ మోడల్. సో మనం ఎంఎల్ మోడల్స్ కనుక్కున్నాక రిగ్రెషన్ ప్రాబ్లం అయినా లీనియర్ రిగ్రెషన్ అంటే, Yes, sir. సో రిగ్రెషన్ ప్రాబ్లమ్ కు ఉన్న మెట్రిక్స్ ఏంటిది, ఏది మంచి మోడల్ ఏది మంచి మోడల్ కాదో తెలుసుకోవడానికి ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోవడం. Yes, sir. ఇది క్లియర్. ఇప్పుడు ఆర్ఎంఎస్ కనుక్కోవాలంటే నీ దగ్గర ఉండాల్సిన ఏంటి థింగ్స్? ఫస్ట్ నువ్వు కనుక్కున్న ఎంఎల్ మోడల్ ఉండాలి, Yes, sir. Validation data set. తర్వాత డేటా సెట్ ఉండాలి నీ దగ్గర, Yes, sir. Validation data set. టెస్ట్ డేటా సెట్. వాలిడేషన్ డేటా సెట్ దేనికి, నీ దగ్గర 5-6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, దాంట్లో ఏ మోడల్ సెలెక్ట్ చేసుకోవడానికి వాలిడేషన్ ఉండాలి. అక్కడ కూడా ఆర్ఎంఎస్ తోనే కలుపుకుంటావు ఏ మోడల్ బెటర్ అని. Okay, sir. కానీ ఇప్పుడు నేను చెప్తుంది ఏంటిది, నీ దగ్గర ఒక మోడల్ ఉంది ఫైనల్ మోడల్, నీకు దగ్గర ఇంకో ఫైనల్ మోడల్ ఉంది. మీ ఇద్దరు ఎవరు బాగా ట్రైన్ చేశారు అని చూడటానికి నా దగ్గర ఉన్న ఫైనల్ డేటా సెట్ తోటి కదా టెస్ట్ చేయాల్సి ఉంది. Yes, sir. నీ దగ్గర 5 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, నీకు దగ్గర 5 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఆ 5 డిఫరెంట్ మోడల్స్ లో నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, నీకు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఆ 5 డిఫరెంట్ Validation. మోడల్స్ సెలెక్ట్ చేసుకోవడానికి నువ్వు వాలిడేషన్ వాడుతుంది. అలాగే నీకు కూడా 5 డిఫరెంట్ మోడల్స్ లో వాలిడేషన్ వాడుతుంది. అవును, Yes, sir. బట్ నీ దగ్గర ఒక ఫైనల్ మోడల్ ఉంది, మిగతా దగ్గర కూడా ఒక ఫైనల్ మోడల్ ఉంది. మీ రెండింటి మోడల్స్ లో ఏది బెస్ట్ తెలియాలంటే మీరు వాడాల్సిన మోడల్ లేదా వాడాల్సిన డేటా సెట్ ఏంటి? Test data set. టెస్ట్ డేటా సెట్. సో ఈ టెస్ట్ డేటా సెట్ ఉంది మీ దగ్గర, ఇది ఉండాల్సిందేనా ఆర్ఎంఎస్ కనుక్కోవాలంటే? Yes, sir. Undal. ఇప్పుడు టెస్ట్ డేటా సెట్ వచ్చేసరికి ఎక్స్ఐ వాల్యూస్ ఉంటాయి, అంటే ఏంటి, ఇవన్నీ ఇన్పుట్స్. మేబీ ఒక 100 ఉన్నాయి అనుకుందాం ఇన్పుట్స్. వీటికి వైఐ ఉండాలా ఉండద్దా? Undal. ఎందుకు వైఐ లేకపోతే కనుక్కోలేము ఆర్ఎంఎస్? ఉండాలి సార్, ఉంటేనే అది కనుక్కోవడానికి వచ్చింది. అంతే ఉండాలి, ఎందుకంటే మనం ఇక్కడ ఆర్ఎంఎస్ ఏముంది, ఫార్ములా వైఐ మైనస్ వైపి అని ఉంది. ఎస్ సార్. ఎక్స్ఐ వైఐ క్లారిటీ ఇచ్చేస్తారు టెస్ట్ డేటా సెట్. వైపి ఎక్కడ నుంచి వస్తుంది? మనం కనుక్కోండి మోడల్ సార్. మోడల్ నుంచి. మనం కనుక్కున్న మోడల్ ఏదైతే ఉంటుందో వై ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి అని ఈ ఉన్న ఎక్సైజ్ ఉంటాయి కదా, ఈ Yes, ఎక్సైజ్ sir. దీంట్లో ఇన్పుట్ లా ఇచ్చినప్పుడు బయటకి వచ్చి అవుట్పుట్ వైపీ. సో మన దగ్గర Yes, sir. యాక్చువల్ వై వాల్యూస్ ఉన్నాయి, మన మోడల్ ఇచ్చిన వైపీ వాల్యూస్ ఉన్నాయి. వీటి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే తెలిసిపోతుంది కదా ఎంత ఎర్రర్ అని చెప్పేసి. ఎస్ సార్. సో ఇది క్లియర్ లీనియర్ రిగ్రెషన్ వచ్చేసరికి. మరి ఇన్ని రోజులు మనం డీల్ చేసింది ఏంటిది, లాజిస్టిక్ రిగ్రెషన్. ఎస్ సార్. లాజిస్టిక్ రిగ్రెషన్ బయటకు వచ్చి అవుట్పుట్ ఏంటిది? 0 or 1 క్లాస్ 2 క్లాస్. or 1. ఇప్పుడు దీనికి ఏం కనుక్కుంటే బెటర్, ఏంటి హైయెస్ట్ అక్యురసీ ఉందని ఎలా తెలుస్తారు అంటే ఎలాంటి మెట్రిక్స్ ఉంటే బెటర్? ఇప్పుడు మీ దగ్గర ఒక లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ ఉంది, ఇంత దగ్గర కూడా లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ ఉంది, ఈ రెండిట్లో ఏది బెటర్ అనేది ఎలా తెలుస్తుంది?
ఇది ఆర్ఎంఎస్ యూజ్ చేస్తే వచ్చే నష్టం ఏంటో చెప్పండి. ఆర్ఎంఎస్సి యూజ్ చేయొచ్చు సార్ దానికి కూడా సిగ్మాయిడ్ ఫంక్షన్. ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పు. వైఐ మైనస్ వైపీ దగ్గర సిగ్మాయిడ్ ఫంక్షన్ ఇప్పుడు చేసుకుంటే నేనేం చెప్తున్నాను, సిగ్మా నుంచి ఒక అవుట్పుట్ వస్తుంది బయటికి. అవుట్పుట్ ఏముంటుంది? 0 to 1 మధ్యలో ఉంటుంది. ఎస్ సార్ 0 to 1 మధ్యలో ఉంది కదా అవుట్పుట్ అని చెప్పేసి మనం దాన్ని ఫైనల్ చెయ్యం. అది 0.5 కంటే తక్కువ ఉంది అనుకో 0.5 కంటే ఎక్కువ ఉంటే 1 కిందకి, అంటే ఫైనల్ అవుట్పుట్స్ వచ్చేసి ఏంటిది 0 1s ఉంటాయి. ఎస్ సార్ వై యాక్చువల్స్ ఏమంటే 0 1s, వై ప్రొడిక్షన్స్ కూడా 0 1s ఉంటాయి. ఇప్పుడు దీనికి ఆర్ఎంఎస్సి వాల్యూ చేయడం తోటి మీకు వచ్చే నష్టం ఏముంటుంది? ఆర్ఎంఎస్సి యూజ్ చేయొచ్చా, యూజ్ చేయరాదా? ఇప్పుడు నీకు అర్థం పాయింట్ ఏంటంటే సిగ్మా నుంచి వచ్చిన వాల్యూ తోటి ఉండదు. ఇంకా ఆ వాల్యూని మనం కన్వర్ట్ చేస్తాం క్లాసెస్ కిందకి. అది క్లాస్ 0 క్లాస్ 1 కన్వర్ట్ చేసాక వచ్చేది ఉంటుందో దాన్ని వైపీ అంటుంది. క్లియర్? ఎస్ సార్ సిగ్మాడ్ వాల్యూస్ యూజ్ చేసేది ఎప్పుడు అంటే లాస్ ఫంక్షన్ కి, లాస్ కి. అదే అప్పుడు వైఐ లాగ్ వైపీ అని రాస్తుంది ఫార్ములా. ఎస్ సార్ ప్లస్ 1 మైనస్ వైఐ లాగ్ 1 మైనస్ వైపీ అని. అది లాగ్ లాస్ కి మనం సిగ్మాడ్ వాల్యూస్ యూజ్ చేస్తాం. కానీ ఫైనల్ గా మనం ప్రెడిక్షన్ చేసేటప్పుడు అయితే అది ఏ ఇమేజ్ ఏ క్లాస్ అనేది చెప్పేది. ఎస్ సార్ అప్పుడు మనకు ఉండే వాల్యూస్ ఎన్ని బైనరీ క్లాసిఫికేషన్? 2 సార్ 0 ఆర్ 1. ఆర్ 1 అది రాసాను. ఇప్పుడు వై యాక్చువల్ ఉన్నాయి, వై ప్రొడిక్షన్స్ ఉన్నాయి. ఆర్ఎంఎస్సి మనం యూజ్ చేయొచ్చా, యూజ్ చేయరాదా? ఒకవేళ రెండిటికి 1 1 ఉంది అనుకో, 0 0 ఉంది, 1 0 దగ్గర 0 1 ఉంది. ఇప్పుడు ఆర్ఎంఎస్సి ఏమొస్తుంది చెప్పు? ఇది వై యాక్చువల్, ఇది వై ప్రొడిక్షన్. సార్ ఫస్ట్ 2 మాత్రం 0 0 వస్తుంది సార్. తర్వాత సమ్వేర్ అరౌండ్ 1 1 లేకపోతే ఎంతో కొత్త. నా క్వశ్చన్ ఏంటిదంటే ఆర్ఎంఎస్సి ఎర్రర్ తక్కువ వచ్చింది. ఎప్పుడు తక్కువ వచ్చింది? వై యాక్చువల్ వై ప్రొడిక్షన్ ఈక్వల్ గా ఉన్నప్పుడు. ఎస్ సార్ ఆర్ఎంఎస్సి ఎర్రర్ వచ్చింది ఎప్పుడు డిఫరెంట్ ఉన్నాం. సో ఇప్పుడు ఆర్ఎంఎస్సి వాడచ్చా వాడాలా? నో సార్ ఎందుకు? ఎర్రర్ ఎప్పుడు తక్కువ రావాలి? యాక్చువల్ కి ప్రిడిక్షన్ కి తక్కువ డిఫరెన్స్ ఉన్నప్పుడు. ఎస్ సార్ మరి యాక్చువల్ ప్రిడిక్షన్ సేమ్ క్లాస్ ఉన్నప్పుడు ఎర్రర్ 0 వచ్చింది. రెండు కేసెస్ మొత్తం మీ 4 పాసిబిలిటీస్ కదా ఉండేది. చిన్న పాసిబిలిటీ ఎంత? 4 ఎస్ ఆ 4 పాసిబిలిటీస్ లో ఈ రెండు ఈక్వల్ క్లాస్ ఉన్నప్పుడు 0 వచ్చింది, రెండు డిఫరెంట్ క్లాసెస్ ఉన్నప్పుడు 1 వచ్చింది. సో ఆర్ఎంఎస్సి వాడచ్చా వాడరా? నో సార్ ఓన్లీ ఎక్కడ వరకు చూడండి, నేను చెప్పిన దాని వరకు. నేను చెప్పిన దాని వరకు వాటిలో తక్కువ ఎక్కడ కనిపిస్తుంది? యాక్చువల్ వాల్యూకి ప్రిడిక్షన్ వాల్యూకి డిఫరెన్స్ ఉన్నప్పుడే లాస్ ఎర్రర్ వస్తుంది. వస్తుంది. ఎస్ సార్ ఎర్రర్ వస్తుందంటే మంచిది అన్నట్టే కదా. ఎర్రర్ ఎప్పుడు రావాలి? తప్పులు చేసినప్పుడు ఆర్ఎంఎస్సి అంటే. ఎస్ సార్ నీకు ఏం చెప్పాను? ఆర్ఎంఎస్సి తక్కువ ఉందంటే మోడల్ మంచిగా ఉంది. సో ప్రెడిక్ట్ చేసిన క్లాసెస్ కి యాక్చువల్ క్లాసెస్ కి డిఫరెన్స్ ఉంటేనే కదా ఎస్ సార్ ఇక్కడ ఎర్రర్ వచ్చేది.
అది ప్రారంభిస్తే పనిచేస్తున్నది కదా అక్కడ. పనిచేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పు. 3 నీకు y actual y prediction, y actual y prediction. Okay. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బెటర్ మోడల్ అని చూస్తున్నాం. నువ్వు చూడటంతో చెప్పగలుగుతావు రెండిట్లో ఏది బెటర్ మోడల్? సరే, నిఖితాది బెటర్ మోడల్ అనిపిస్తుంది. మిగతాది ఎన్ని యాక్చువల్స్ అయితే ఎన్ని ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయ్యాయి? 3 సార్. 3. నీ దగ్గర అన్ని డిఫరెంట్ యాక్చువల్ వాల్యూస్ ప్రిడిక్షన్ వాల్యూస్ కి లేవు సార్. సెకండ్ ఉంది చూడు. ఓన్లీ 1 ఉంది సార్. ఓన్లీ 1. ఇక్కడ 1, ఇక్కడ 3. అవునా? ఎస్ సార్. ఆర్ఎంఎస్ ఫార్ములా వచ్చేసి ఏంటిది? 1/n సిగ్మా ఈక్వల్స్ టు 1/n yi మైనస్ yp అని ఉంది. ఎస్ సార్. నీ దానికి ఆర్ఎంఎస్ కంప్లీట్ సార్. ఎన్ ఎంత 1. ఇక్కడ 4. ఎస్. yi మైనస్ yp చేస్తే ఫస్ట్ దానికి 1 ఉంది డిఫరెన్స్. ఎస్ సార్. సెకండ్ టర్మ్ కి 0 సార్. థర్డ్ టర్మ్ కి 1 + 1 ప్లస్ 1. సో అది ఏమైంది ఇక్కడ √3/4 అయింది. రైట్. √3. ఎస్. సేమ్ కేసు ఇక్కడ మిగతాకి ఏమవుతుంది? 1/4 సార్. √1/4 వస్తుంది సార్. సో రెండిట్లో ఆర్ఎంఎస్ ఎక్కడ తక్కువ ఉంది? ఈ నిఖితా తక్కువ ఉంది సార్. సో ఏది బెటర్ మోడల్? నిఖితాది బెటర్ మోడల్. సో ఇప్పుడు ఆర్ఎంఎస్ మనం యూజ్ చేయలేం. చేయొచ్చు సార్. చేయొచ్చు. ఏది ఇక్కడ వేరే ఎక్కడ అనిపిస్తుంది మనకి చేయొచ్చు అని? ఓన్లీ 2 లెవెల్స్ ఉంటాయి. ఎస్ సార్. కానీ క్లాసిఫికేషన్ కి ఆర్ఎంఎస్ యూజ్ చేయొద్దు. ఎందుకంటే 3 లేబుల్స్ ఉన్నాయనుకుంది. 0, 1, 2 అని. కేసు ఇస్తాను. y యాక్చువల్ y ప్రొడిక్షన్. y యాక్చువల్ వచ్చేసి 0, y ప్రొడిక్షన్ వచ్చేసి 1, 2. దీని అర్థం ఏంటి? ఈ టేబుల్ అర్థం యాక్చువల్ క్లాస్ 0 అయితే ఫస్ట్ కేస్ లో ప్రిడిక్ట్ అయింది క్లాస్ 1, సెకండ్ కేస్ లో ప్రిడిక్ట్ అయింది క్లాస్ 2. ఎస్ సార్. అంటే y యాక్చువల్ డాగ్ అనుకో 2 కేసెస్ లో. y ప్రొడిక్షన్ ఒక దాంట్లో క్యాట్, ఇంకో దాంట్లో లైన్ అయినట్టే కదా. ఎస్ సార్. ఈ రెండిట్లో ఏది పెద్ద మిస్టేక్, ఏది చిన్న మిస్టేక్? రెండు ఒకటే మిస్టేక్ అని. ఎస్ రెండు సార్. సేమ్ మిస్టేక్ కదా. ఇప్పుడు Yes. ఆర్ఎంఎస్ కనుక్కుంటే ఏమవుతుంది? ఇక్కడ 0 - 1 అయితే 0 - 2 అవుతుంది. ఇక్కడ హోల్ స్క్వేర్, ఇక్కడ హోల్ స్క్వేర్. అవును. ఏది ఈ టర్మ్ లో పెడతారు. అంటే రెండింటికి సేమ్ తప్పు అయినా కూడా ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 4 వస్తుందా? ఎస్ సార్. ఎస్ సార్. వీటికి రూట్స్ ఉండొచ్చేమో. పాయింట్ అర్థమైంది అనేది. క్లాస్ Yes, sir. యాక్చువల్ క్లాస్ 0 అన్నప్పుడు ఒక క్లాస్ ఏమో 1 లాగా ప్రిడిక్ట్ అయింది, ఇంకో క్లాస్ ఏమో 2 లాగా ప్రిడిక్ట్ అయింది. రెండు ఈక్వల్ తప్పులే. కానీ ఆర్ఎంఎస్సి మనం డీల్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 0 - 1 అవుతుంది, 0 - 2 అవుతుంది. రెండు ఈక్వల్ తప్పులైనా ఒకటేమో =1, ఇంకోటి =4 4 అవుతుంది. సో ఇప్పుడు అర్థమైంది ఆర్ఎంఎస్ ఎందుకు వాడద్దు ఎస్ సార్. క్లాసిఫికేషన్ కి. క్లియర్. ఎస్. ఓకే. సో ఆర్ఎంఎస్సి లేదు, మరి ఇంకేముంది మనం వాడటానికి అనేది క్వశ్చన్ ఇక్కడ. ఒక 5 minutes బ్రేక్ తీసుకుంటే తర్వాత కంటిన్యూ చేస్తాం క్లాస్ 11:20కి. ఓకే సార్.
అవును. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఓన్లీ 2 క్లాసెస్ తీసుకుంటున్నా. క్లాస్ 0, క్లాస్ 1. ఇది ఫస్ట్ ఉన్న బైనరీకి మాట్లాడుకున్నాక తర్వాత మల్టీ క్లాస్ అయితే ఏంటి మాట్లాడుకుంటాం. ఓకే. మనకు వచ్చిన క్లారిటీ ఏంటిది ఆర్ఎంఎస్సి అనేది మనం వాడదు. Yes. ఇంకెలా వచ్చిందో క్లారిటీ మల్టీ క్లాస్ కి వచ్చినప్పుడు మీ దగ్గర 3 లేబుల్స్ ఉన్నప్పుడు సేమ్ లేబుల్ 0కి డిఫరెంట్ క్లాసెస్ ప్రింట్ చేసినప్పుడు ఒక క్లాస్ కి లేబుల్ 1, ఒక క్లాస్ కి లేబుల్ 2 రెండు సేమ్ తప్పే, సేమ్ పెనాల్టీ పడాలి. దాని లేబుల్స్ 1, 2 అవ్వడంతో డిఫరెన్సెస్ కనుక్కుంటే ఒకటి 1, ఇంకొకటి 4 వస్తుంది. సో ఆర్ఎంఎస్సి వాడద్దు అని క్లారిటీ వచ్చింది. సో ఏం వాడాలి అనే దానికి డైరెక్ట్ మనం 3 క్లాసెస్ మీద డీల్ చేయకుండా ఫస్ట్ 2 క్లాసెస్ తీసుకుంటాం. క్లాస్ 0, క్లాస్ 1. Yes. సో జనరల్ క్లాస్ 0, క్లాస్ 1 అంటే ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎ డాగ్, ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఎ డాగ్ అని ఉంటుంది. Yes, sir. ఇంకా మల్టిపుల్ యానిమల్స్ ఏముంటాయి, ఒకటే యానిమల్ డాగ్. ఇలా క్యాట్ లేదు, ఇలా ఏం లేదు. క్లాస్ 1 వచ్చేసి డాగ్, క్లాస్ 0 వచ్చేసి నాట్ ఎ డాగ్. సింపుల్. ఇప్పుడు నేను ఒక టేబుల్ గీస్తాను, గీసాక మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాక్ట్ ఏంటని. ఇప్పుడు మన దగ్గర ఒక శాంపుల్ ఉంది అనుకుందాం, ఒక ఇమేజ్ ఎక్స్ అని ఒక ఇమేజ్. వై వచ్చేసరికి దానికి లేబుల్ 1 ఉండొచ్చు లేదా 0 ఉండొచ్చు. ఏంటిది అది? వై యాక్చువల్ అండి. అట్టున్న పాసిబిలిటీస్ చెప్తున్నాను. Okay. వై ప్రిడిక్షన్ వచ్చేసి 0, 1, 0, 1 అంటే మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి మనకి ఒక శాంపుల్? 4 possibilities. 4 పాసిబిలిటీస్. ఎట్లా? అది క్లాస్ యాక్చువల్ క్లాస్ 1 అయి మన ప్రిడిక్షన్ 0 చేయడం, లేదా యాక్చువల్ క్లాస్ 1 అయి మన ప్రిడిక్షన్ 1 చేయడం. అది యాక్చువల్ క్లాస్ 0 అయి మన ప్రిడిక్షన్ 0 చేయడం, లేదా యాక్చువల్ క్లాస్ 0 అయి మనం ప్రిడిక్షన్ 1 చేయడం. అంటే ఒక ఇమేజ్ కి 2 పాసిబిలిటీస్, డాగ్, నాట్ ఎ డాగ్. డాగ్ ఉన్నప్పుడు మనం అది డాగ్ అని ప్రిడిక్ట్ చేయొచ్చు, లేకపోతే నాట్ డాగ్ అని ప్రిడిక్ట్ చేయొచ్చు. అది నాట్ ఎ డాగ్ ఉన్నప్పుడు డాగ్ అని ప్రిడిక్ట్ చేయొచ్చు, మళ్ళీ నాట్ ఎ డాగ్ అని ప్రిడిక్ట్ చేయొచ్చు. అవునా? Yes, sir. ఇప్పుడు ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ క్లాస్ ఏంటిది, నెగిటివ్ క్లాస్ ఏంటిది చెప్పు. First the positive class. అంటే డాగ్ అనేది పాజిటివ్ క్లాస్, నెగిటివ్ క్లాస్ అంటే నాట్ ఎ డాగ్. Yes, sir. పాజిటివ్ క్లాస్ అంటే వై ప్రిడిక్షన్ 1, నెగిటివ్ క్లాస్ అంటే వై ప్రిడిక్షన్ 0. 1 కాంది ఏదన్నా 0. ఇప్పుడు ఫస్ట్ కాలం వచ్చేసి వై యాక్చువల్, సెకండ్ కాలం వచ్చేసి వై ప్రిడిక్షన్. ఇప్పుడు 4కి పేరు రాయాలని చెప్పాను కదా. Yes, sir. ఫస్ట్ 2 rows లో ప్రిడిక్ట్ చేసింది ఏంటిది మనం? Dog is sir. No dog, not dog. ఫస్ట్ దాంట్లో డాగ్, నాట్ డాగ్. సో
పాజిటివ్ క్లాస్ ని ప్రిడిక్ట్ చేసిన రోస్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ రో, అండ్ థర్డ్ రో. థర్డ్ రో. సో ప్రిడిక్ట్ చేసింది పాజిటివ్ కాబట్టి పాజిటివ్ పాజిటివ్ అని రాసుకున్నాం. సెకండ్ ఫోర్త్ ప్రిడిక్ట్ చేసింది ఏంటిది? నాట్ డాగ్స్. నెగటివ్ క్లాస్. సో ఫస్ట్ ఇది ట్రూ అయినా, పాజిటివ్ అని ప్రిడిక్ట్ చేసినాం, అది ట్రూ అయినా. ట్రూనెస్. ఎందుకు? యాక్చువల్ కూడా డాగే కాబట్టి. సెకండ్ ఇది నాట్ ఎ డాగ్ అని ప్రిడిక్ట్ చేస్తాం అంటే నెగిటివ్ క్లాస్ ప్రిడిక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నెగిటివ్ అని రాస్తాం, అది ట్రూ అయినా. నో, ఎందుకు? అది యాక్చువల్ డాగ్ అయితే మనం నాట్ ఎ డాగ్ అని ప్రిడిక్ట్ చేస్తాం కాబట్టి. సో ఫాల్స్. థర్డ్ ఇది ఫాల్స్. డాగ్ ప్రిడిక్ట్ చేసాం కాబట్టి పాజిటివ్ అని రాసాను, అది ఫాల్స్ కాబట్టి ఫాల్స్. లాస్ట్ ఇది ట్రూ సార్. ట్రూ. సో పేర్లు ఏమైంది? ఫస్ట్ దాని పేరు ఏంటిది? ట్రూ. ట్రూ పాజిటివ్. పాజిటివ్. సెకండ్ దాన్ని ఫాల్స్ నెగటివ్. థర్డ్ ఫాల్స్ పాజిటివ్. ఫోర్త్ ట్రూ నెగటివ్. ట్రూ నెగిటివ్. సో ఇక్కడ టూ టర్మ్స్ ఉన్నాయి. టర్మ్ వచ్చేసి ఫస్ట్ దాంట్లో ట్రూ ఫాల్స్ ఉంటాయి, సెకండ్ దాంట్లో పాజిటివ్ నెగిటివ్లు ఉంటాయి. సెకండ్ కాలం లో ఉండేది ఏంటిదంటే మన మోడల్ ప్రిడిక్ట్ చేసిన అవుట్కమ్. మన మోడల్ పాజిటివ్ ఇచ్చిందా లేకపోతే నెగిటివ్ ఇచ్చిందా అని. మన మోడల్ ఇచ్చింది కరెక్టా రాంగ్ అని చెప్పడానికి ఫస్ట్ టర్మ్. ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నేను రాసింది ఇక్కడ. సో దానికి ఇది కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. ఇది ఇది యాక్చువల్ వాల్యూస్. ఏది? ఇది ప్రెడిక్షన్. యాక్చువల్ వాల్యూస్ డిఐ ఉంది, ప్రెడిక్టెడ్ కూడా డిఐ ఉంది అంటే బాక్స్ 1. యాక్చువల్ వాల్యూ డిఐ ఉంది, ప్రెడిక్టెడ్ ఎన్డి అంటే బాక్స్ నెంబర్ ఏంటిది? ఇక్కడ ఒక సెకండ్ అండి, బాక్సెస్ రాస్తాను. యాక్చువల్ ప్రెడిక్షన్ డి. యాక్చువల్ టు ప్రెడిక్షన్ డి. ఫస్ట్ బాక్స్. ఫస్ట్ బాక్స్ యాక్చువల్ డి ప్రెడిక్షన్ నాట్ ఎట్ ఆల్ ఏంటి? 3 సార్. యాక్చువల్ ఎన్డి ప్రెడిక్షన్ డి. యాక్చువల్ ఏంటి? ప్రిడిక్షన్ ఎండి నా సార్. ప్రెడిక్షన్ డి. ప్రిడిక్షన్ ఏంటి? సెకండ్ బాక్స్. ఏంటి బాక్స్ ఉంది? సెకండ్ బాక్స్. సెకండ్ బాక్స్ యాక్చువల్ ఏంటి? ప్రెడిక్షన్ ఏంటి? ఫోర్త్ బాక్సెస్. సో నాకు అర్థమైంది. యాక్చువల్ చూడాలి అంటే రోస్ లో చూస్తాను, ప్రెడిక్షన్ చూడాలి అంటే కాలమ్స్ లో చూస్తాను. సో యాక్చువల్ క్లాస్ డి అంటే పాజిటివ్ క్లాస్ ఏనా? సో ఈ ఫస్ట్ రెడ్ బాక్స్ చూడు, రెడ్ బాక్స్ లో ఉన్నాయి పాజిటివ్ అనేది ఉంటుంది. సెకండ్ టర్మ్ ఎందుకు సెకండ్ టర్మ్ పాజిటివ్ ఉంది? ప్రిడిక్షన్ ది డాగ్ అని వస్తుంది కాబట్టి పాజిటివ్ అని ఉంది సార్. సెకండ్ టర్మ్
ఓకే. సో ఇది ఎందుకు పాజిటివ్ ఉంది చెప్పండి. సెకండ్ టర్మ్ ప్రిడిక్షన్ ప్రొడిక్షన్స్ ఇక్కడ ఏమనుకున్నాం, మనకి మొత్తం 2 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్. సెకండ్ టర్మ్ వచ్చేసి ఏంటిది, మన మోడల్ ఏం ప్రిడిక్ట్ చేస్తుందో అది అది పాజిటివ్ క్లాస్ ప్రిడిక్ట్ చేస్తే పాజిటివ్ క్లాస్, నెగిటివ్ క్లాస్ ప్రిడిక్ట్ చేస్తే నెగిటివ్ క్లాస్. ఫస్ట్ టర్మ్ ఏం చెప్తాం, అది ప్రిడిక్ట్ చేసింది ఓకే పాజిటివ్, కానీ దాంట్లో ఏవైతే కరెక్టో వాటికి ట్రూ అని చెప్తాం, ఏవైతే నెగిటివ్ వాటికి ఫాల్స్ అని చెప్తాం. సో మనం ఏమన్నాం, కాలమ్స్ చూడాలి అన్నాం మనం దేనికి, ప్రిడిక్షన్ కి. సో ఫస్ట్ కాలమ్ లో ఏముంటది, డేటా ఓన్లీ పాజిటివ్ గా ప్రిడిక్ట్ అయినాయి అన్ని ఉంటాయి. కాబట్టి సెకండ్ టర్మ్ ఎప్పుడు పిఏ ఉండాలి కదా. సెకండ్ కాలమ్ లో ఏముంటాయి, నాట్ నెగటివ్ ప్రిడిక్ట్ చేస్తుంది. నెగిటివ్ గా ప్రిడిక్ట్ చేసినవి మాత్రమే ఉంటాయి. సో సెకండ్ టర్మ్ నెగిటివ్ ఉంది. కానీ ఎప్పుడు మనం ట్రూ అంటాం, ఎప్పుడు మనం ఫాల్స్ అంటాం. డాగ్ ప్రొడిక్షన్ పాజిటివ్ చేసింది, కానీ ఏ రోజ్ కి అయితే నిజంగా డాగ్ ఉందో ఆ రోజ్ లోనే కదా ట్రూ ఉండాలి. సో ఫస్ట్ బాక్స్ లో మనం చేసిన ప్రిడిక్షన్ ఏంటిది, పాజిటివ్ ప్రిడిక్షన్, అంటే డాగ్ అని ప్రిడిక్ట్ చేసాం. కానీ ఫస్ట్ బాక్స్ ఒక యాక్చువల్ లేబుల్ ఏంటిది, డాగేనా. డాగ్ సో ట్రూ అని పెట్టేసాం ఇక్కడ టీని. ఇప్పుడు సెకండ్ బాక్స్ చూడు, సెకండ్ బాక్స్ మనం ప్రిడిక్ట్ చేసింది ఏంటిది, డాగ్, ఎందుకు పి అని ఉంది కాబట్టి. కానీ యాక్చువల్ వచ్చేసి ఏంటిది, నాట్ డాగ్. సో ఫాల్స్ వచ్చేసింది, ఫాల్స్ పాజిటివ్. ఇప్పుడు థర్డ్ బాక్స్ వచ్చేసి మనం ప్రిడిక్ట్ చేసింది ఏంటిది, నాట్ డాగ్ సార్. నాట్ డాగ్. కానీ యాక్చువల్ వచ్చేసి డాగ్. సో మనకి ఎఫ్ వచ్చింది. సేమ్ మళ్ళీ ఫోర్త్ బాక్స్ వచ్చేసరికి ప్రిడిక్షన్ చేసింది ఏంటిది, నాట్ డాగ్ సార్. నాట్ డాగ్. కానీ యాక్చువల్ నాట్ డాగ్. సో అది ట్రూ ఫాల్స్. మనం ప్రిడిక్ట్ చేసింది నాట్ డాగ్, అక్కడ ఉంది నాట్ డాగ్, సో ట్రూ. ఇది క్లియరా ఈ మ్యాట్రిక్స్. ఓకే. నేను మిగతా రేపు కంటిన్యూ చేస్తా, బట్ అటెండెన్స్ తీసుకుంటాను వాళ్ళకి. ఇవాళ తక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను పేర్లు ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతాను, మిగతా అందరికి ఆబ్సెంట్ వేసుకుంటా పోతాను. ఓకే సార్. సార్ మా కాలేజ్ నుంచి ఎస్ అఖిలాను త్రివేణి అంతే సార్ ప్రెసెంట్, ఇంకా అందరూ అబ్సెంట్. అందరు absent. సార్. సరే అమ్మా, మీరిద్దరు వెళ్ళిపోవచ్చు. ఓకే సార్.
దుర్గా పానుగంటి. ప్రెజెంట్ సార్. ఏ కాలేజ్ అమ్మా నువ్వు? జీడీసీ గాయత్రి. గాయత్రి డిగ్రీ కాలేజ్. అవును సార్. ఓకే ఓకే. దుర్గా ప్రసాద్ గింజల. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ లీవ్, లేకపోతే అటెండెన్స్ అబ్సెంట్ చేసేస్తా. దుర్గా పానుగంటి. దుర్గా ప్రసాద్ గింజల సార్ ప్రెజెంట్ సార్. ప్రజెంట్. ఓకే ప్లీజ్ లీవ్. శిరీష మల్లిరెడ్డి. ప్రెజెంట్ సార్. ఓకే ప్లీజ్ లీవ్. మెరుగు శైలజ. ప్రెజెంట్ సార్. షేక్ అర్ఫానా అంజుమ్. సార్. సుధా పోతుల. ప్రెజెంట్ సార్. ఏ కాలేజ్? గాయత్రి కాలేజ్ సార్ తోని. షేక్ అర్ఫానా అంజుమ్. సార్. మీరు అలాగే ఉంటే అబ్సెంట్ చేస్తాను. రిపీట్ చేయాల్సి సార్ వస్తుంది. ఒక అటెండెన్స్ ఒకటి అటెండెన్స్ అందుకనే వేసాక ఉన్నా సార్. వెళ్ళిపోండి. అయిపోయింది, అటెండెన్స్ వేసాను నేను. శ్యామల అక్కిరెడ్డి. ప్రెజెంట్ సార్. ప్రియా బొలిశెట్టి. ప్రెజెంట్ సార్. ఓకే వెళ్ళిపోండి అమ్మాయి. సావిత్రి. ఎస్ఎంజేఎల్ కదా సావిత్రి? ఎస్ సార్. ప్రెజెంట్ సార్. ఓకే ప్రెసెంటేషన్ వెళ్ళిపోండి. హరీష్ కుమార్. ప్రెజెంట్ సార్. ఓకే. ఖాన్ సుహేల్. ఖాన్ సుహేల్. కౌన్సిల్ కి ప్రెసెంట్ చేస్తాను, కౌన్సిల్ రిమూవ్ చేస్తున్నా. ప్రెసెంట్ హేమ. ప్రెజెంట్ సార్. చేశాను. షేక్ సానియా. ప్రెజెంట్ సార్. చేశాను. ప్లీజ్ షేక్ తబ్రేజ్. ప్రెజెంట్ సార్. సార్ షేక్ తానియా. ఎస్ఎంజేఎల్ సార్. ఓకే ఓకే. సార్ షేక్ తానియా ప్రెజెంట్ సార్. వేశాను. సార్ నిన్న కూడా క్లాస్ విన్నాను సార్, అది నెట్వర్క్ ఇష్యూ వల్ల కాల్ కట్ అయిపోయింది, మళ్ళీ జాయిన్ అయ్యే కాలేదు సార్. సరే ఓకే వేశాను. ఓకే సార్. అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ నువ్వు. షేక్ తబ్రేజ్, షేక్ సానియా, షేక్ తానియా. సహనాజ్ షేక్. సహనాజ్ షేక్. ప్రెజెంట్ సార్. ప్రెజెంట్ సార్. హలో ప్రెసెంట్ వేసాను. సార్, అది మీ వాయిస్ క్లియర్ గా రావడం లేదు సార్. ఏంటిది? మీ వాయిస్ క్లియర్ గా రావడం లేదు సార్. ఇప్పుడు ఫ్యాన్ వేసాను, ఇంతకుముందు వరకు క్లియర్ గానే ఉండేది. సహనాజ్ ప్రెసెంట్ వేసాను. షోయా భాష. ప్రెజెంట్ సార్. ఓకే. విజయ్ కుమార్. ప్రెజెంట్ సార్. ఏ కాలేజ్ విజయ్ కుమార్? ఎస్ఎంజేఎల్ సార్. విజయ్ కింగే సార్, అది నేమ్ చేంజ్ చేసింది. విజయ్ కింగ్ అని విజయ్ కుమార్ వేసుకున్నా. అవును సార్. హలో. అవును సార్, అవును. ఓకే సరే హలో ప్లీజ్. సార్.
ఓకే, మౌలాలి షేక్. ప్రెసెంట్ సార్. ఏ కాలేజ్ మౌలాలి షేక్? SMJL సార్. మౌలా అలీ కదా? మౌలా అలీ షేక్ సార్. మౌలా అలీ. మౌలా షేక్ ఆలియా ప్రయాణ్ సార్. ఏ కాలేజ్? SMJL సార్. ఓకే, షేక్ ఆలియా. ఓకే సార్. సఫియా నాస్. SMJL సార్. ఓకే అమ్మా, ప్లీజ్ లేవు.